పంబన్ వర్టికల్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి మౌలిక వసతుల కల్పనతో వికసిత్ భారత్ సాధ్యమవుతుందని మోదీ వెల్లడి. దేశవ్యాప్తంగా కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు. అయోధ్యలో బలరాముడికి సూర్యతిలకం, హైదరాబాద్లో ఘనంగా శోభాయాత్ర, భద్రాచలంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు భద్రాచలంలో శ్రీరాముడి మహాపట్టాభిషేకం. నేడు నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించనున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్. వక్ఫ్ బోర్డును నియంత్రించాలన్నది బీజేపీ అభిమతం కాదన్న జేపీ నడ్డా. ముస్లిం విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడేలా బిల్లు ఉంటుందని కేంద్ర మంత్రి వ్యాఖ్య. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత ప్రధాని మోదీదని కేంద్ర మంత్రి వ్యాఖ్య. సిపిఎం జనరల్ సెక్రటరీగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నిక. మదురైలో జరిగిన 24వ సిపిఎం మహాసభల్లో 19 మందితో పోలిట్ బ్యూరో. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్ టైటన్స్ విజయం. సొంత గడ్డపై ఘోర పరాభవం పాలైన ఎస్ఆర్హెచ్.